ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ సంవత్సరం మనకు ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి అని చూసుకుందాం అనమాట. మకర రాశి వారు అంటే యాక్చువల్గా అందరూ చాలామంది ముందుగానే ఈ పంచాంగాన్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. అది మంచిది కాదనమాట. మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే 14 ఆదాయం, 14 వ్యయం, 3 రాజగౌరవం, 1 అవమానం. చాలా బాగుందన్నమాట. అదేవిధంగా ఈ నక్షత్రంలోకి ఎలా ఉండబోతోంది అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, భో, జా, జి అనే అక్షరాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, జు, జే, జో, ఖ అనే అక్షరాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, గా, గి అనే అక్షరాలు ఈ మకర రాశికి చెందిన వారు అవుతారనమాట. మకర రాశి వారి జన్మించిన ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వాళ్ళ విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం అనమాట. మకర రాశి వారికి ఈ సంవత్సరం గణనీయమైన మార్పులు అయితే ఉంటుంది. కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలినాటి శని కంప్లీట్ నివృత్తి అవుతుందన్నమాట. తర్వాత 30 సంవత్సరాలకు రాబోతుందన్నమాట. అందువరకు మంచిగా అనుకూలంగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం అవకాశాలు మరియు అడ్డంకులు 2 ఉంటుంది. శని సంవత్సర ప్రారంభంలో కుంభరాశిలో 2వ ఇంట్లో ఉంటాడు. అంటే ఇప్పుడు 3వ ఇంటికి మారిపోతున్నాడు అనమాట. యాక్చువల్గా ఇవంతా కూడా మనం పంచాంగం కూడా ఇదంతా కూడా కొన్ని పంచాంగాలు జనవరి నుంచి పెట్టారనమాట. అది మంచిది కాదనమాట. దానికంటే కూడా మనం ఎప్పుడు కూడా మన యొక్క గ్రహస్థితిని మన కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరానికి మాత్రమే అన్వయం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. 3వ రాశిలో ఉండడం వల్ల నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను అనమాట. ఈ శనిగ్రహము 3, 9, 11 స్థానాల్లో సంచారం అయ్యేటప్పుడు అధిక లాభం వాళ్లకు చాలా మంచి సమయం అనమాట. వాళ్ళకు 3, 6, 3, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన అర్నింగ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్లకు కోట్ల కొద్ది సంపాదించవచ్చు. వాళ్ళ యొక్క విస్తరణ చాలా బాగుంటుందని చెప్పచ్చు. అది చిన్న చిన్న ప్రయాణాలు ఇవన్నీ కూడా సూచిస్తుందన్నమాట. 3వ స్థానం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మీన రాశి 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల వృత్తిలో అభివృద్ధి. మీరు చేస్తున్న ఉద్యోగాల్ని ఇన్ని రోజులు వీళ్ళు చాలా కష్టపడి ఉంటారన్నమాట. ఉద్యోగాల్లో కానీ నిలకడకు అవస్థ పడుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఇప్పటికి ఒక నిలకడైతే వస్తుందన్నమాట. తర్వాత ఏప్రిల్ తర్వాత వీరు కమ్యూనికేషన్ మరియు ప్రయత్నాల విషయంలో క్రమశిక్షణతో ఓపికగా ఉండాల్సి వస్తుందన్నమాట. 18న రాహు తిరిగి 2వ స్థానంలోకి వస్తాడనమాట. మే 18న ద్వితీయ స్థానం అనమాట. ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానము, ధనస్థానము అన్నీ కూడా దాన్ని మనం చేసుకుంటామన్నమాట. కుటుంబ స్థానము అక్కడ రాహు ఉండడం వల్ల కొద్దిగా ఓపికగా ఉండడం మంచిదన్నమాట. నోరు జారడం ఇవంతా ఉంటుందన్నమాట. అనవసర మాటలు, అనవసరంగా అరవడం ఇట్లాంటివి తగ్గించుకోవాల్సి వస్తుందన్నమాట. అక్కడ గురు సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో 5వ ఇంట్లో ఉంటాడనమాట. తర్వాత మే 14న తర్వాత మారుతాడనమాట. 6వ ఇంట్లోకి మారుతాడనమాట. ఇప్పుడు 5వ స్థానంలో వీళ్ళకు మంచి అనుకూలమే ఉండింటుంది అనమాట. ఇంతవరకు డబ్బులకి ఏమి ఇబ్బంది ఎంత కష్టం వచ్చినా కూడా సరైన సమయానికి అది అరేంజ్ అవ్వడం అంతా జరుగుతుంది అనమాట. మే 14న మిథున రాశిలోకి 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఆరోగ్యం, 6వ స్థానం అంటే ఆరోగ్యం, అప్పు, శత్రువులు ఇవంతా కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఉద్యోగం, దినచర్య మరియు వివాదాలపై దృష్టి పెరుగుతుంది. అంటే మీ కొద్దిగా డిసిప్లిన్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళకు కొద్దిగా పుష్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఎవరైనా కూడా ఎక్కడైనా వీళ్ళు ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పడడం, లేదంటే మళ్ళీ అసోమారధనం పెరగడం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. గురువు కర్కాటక రాశిలో తర్వాత గురువు కర్కాటక రాశిలో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుందన్నమాట. అక్కడ భాగస్వాములు మార్పులు, వ్యక్తిగత వృద్ధి మరియు కొన్ని మధ్యలో మళ్ళీ సరిపోతుంది. మళ్ళీ 6వ స్థానంలో ఉంటుందన్నమాట. 6 నుండి 7లోకి ప్రవేశించినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా మకర రాశి వారికి ఉద్యోగ స్థానంలో ఉద్యోగం ఎలా ఉండబోతోంది. ఉద్యోగం సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది. ఓపికతో మరియు స్థిరమైన విధానంతో పనిచేయాల్సి వస్తుంది. శని 3వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీకు ధైర్యం మరియు వ్యూహాత్మకంగా సంభాషణ చేసే శక్తి కలుగుతుంది. రెండవ ఇంట్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా దాన్ని కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది అనమాట. వాక్లో కానీ విషయంలో కానీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సహోద్యోగులతో మరియు పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. అంటే ద్వితీయ స్థానం అంటే దాన్ని ఎక్స్పాన్షన్ హౌస్ అంటాం అనమాట. రాహు ఉంటే ఎక్స్పాన్షన్ జరగదు. చాలా ఓపికగా ఉండాలి. చాలా ఓపికగా అందరితోనూ బాగుండాలి. నోరు పారేసుకోవడం,
నోరు ఏంటంటే మాట్లాడడం మంచిది కాదనమాట. అదేవిధంగా ఉద్యోగాన్ని మరింత మెరుగు చేయడం పైన దృష్టి పెట్టాల్సి వస్తుందన్నమాట. మూడవ ఇంట్లో శని వెళ్ళడం వల్ల మీ బాధ్యతలు పెరుగుతుంది. ఇంట్లో కూడా కుటుంబంలో కూడా బాధ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు జరుగుతుంది. మే నుంచి రాహు గోచారం రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొని మీరు ఓపికగా మనోధైర్యంతో ఉండాలి. పని భారం పెరుగుతుంది. పై అధికారులు మీ నుండి ఎక్కువ ఆశిస్తారు. అంటే మీ పైన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు దానికి రెడీగా ఉండాలి, దాన్ని పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఒత్తిడి ఉన్నప్పుడు మీరు ఓపికగా పని చేయగలుగుతారు మరియు మీ పైన అధికారులు మీకు పొందగలుగుతారనమాట. 6వ ఇంట్లోకి గురువు వెళ్తారనమాట మే 14 తర్వాత. ఈ సమయంలో వీరికి కొద్ది మంచి కీర్తి కాంక్ష పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. వీళ్ళకి మంచి పేరు తెచ్చుకోవాలనే అవకాశం కలుగుతుందన్నమాట. చేసే పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సహోద్యోగులకు ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉంటుంది. దాని కారణం కార్యాలయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రెండవ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంభావం పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కేర్ఫుల్గా ఉండాలి అక్కడ. దీని కారణంగా కొన్నిసార్లు మీ సహోద్యోగుల నుండి మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మాట జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీలైనంత వరకు మీరు ఉద్యోగమైన దృష్టి ఎక్కువ పెట్టాలి. ఫ్రెండ్స్, సహోద్యోగులతో పరిచయాలు అవంత అవసరమే ఉండదు. వ్యూహాత్మకంగా ప్రణాళిక చేసుకుని మీరు పనిచేసుకోగలిగితే విజయం మీదవుతుందన్నమాట. అదేవిధంగా ద్వితీయార్థం ఉద్యోగంలో పరంగా కొత్త అవకాశాలు రావడమే కాకుండా వాటి నిలుపుకునేలా మీరు కృషి కూడా చేయగలుగుతారనమాట. విదేశాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. మూడవది అంటే చిన్న ప్రయాణాలు అనమాట, పోయి రావడం ఇట్లాంటివి మంచిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా సంవత్సరంలో ఉద్యోగంలో విజయం సాధించాలంటే వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్న బాగా మీ సంభాషణను కూడా బాగా మీరు వాక్చాతుర్యాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మాట నైపుణ్యాన్ని మాటలు అంటే నేర్పరితనాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అది ఉండదన్నమాట. ట్రైనింగ్ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలనేది నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ రాహు ఉండడం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని మీరు ట్రైన్ యువర్ సెల్ఫ్ అంటాం అనమాట. ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనోధైర్యంగా ఓపికగా ఉంటే మకర రాశి వారి సంవత్సరంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొంటారు. భవిష్యత్తు విజయాలు బలమైన పునాదిగా వేసుకోగలుగుతారని మాత్రం చెప్పచ్చు. అదేవిధంగా ఆర్థికంగా ఎలా ఉండబోతున్నారు, ఆర్థికంగా కొన్ని సవాళ్ళు అయితే వస్తుంది. జాగ్రత్తగా బడ్జెట్ చేసుకోవాలి. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. తెలివైన పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. వాళ్ళకి ఎక్కువ అనవసర ఖర్చులు అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే 6లో గురువు ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, మీకు స్థిరత్వం తగ్గుతుంది, ఆర్థికమైన అస్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అప్పుల నుండి బాధపడాల్సి వస్తుంది. ఎవరు కానీ లోన్లు చేయడం కానీ ఏది కానీ పెట్టుకోకూడదు. ఈవెన్ ఆన్లైన్లో కూడా వస్తుందన్నమాట. ఇవంతా కూడా లోన్ ఆప్షన్స్ ఆన్లైన్లో అమెజాన్ ఇట్లాంటి వీటిలో మనకు పే లేటర్, అమెజాన్ పే లేటర్ ఇట్లా అంతా వస్తుంటుంది అనమాట. దానికంతా కూడా ఈల్డ్ అవ్వకూడదు. అక్కడ ఏంటంటే ఇరుక్కుంటారు, ఇబ్బంది పడతారనమాట. అదేవిధంగా గురువు దృష్టి 11 పడడం వల్ల ఖర్చులకు తగ్గిన డబ్బులు మీకు అందడం వల్ల ఆర్థికంగా అంత ఇబ్బంది అయితే అనిపించదన్నమాట. అదేవిధంగా గురువు 6వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఆదాయం బాగానే ఉన్నట్టు ఊహించిన ఖర్చులు ఎక్కువ ఉంటుంది. అందుకని రిస్కున్న పెట్టుబడులు పెట్టకూడదు. అదేవిధంగా ఆర్థిక స్థితిని మరింత ఇబ్బంది పెడుతుందన్నమాట. అక్కడ మీకు అనవసరమైన ఖర్చులు, అప్పులు జరిగే పరిస్థితి ఉంటే ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా రాదు. ఎవరికి ₹1 ఇవ్వకూడదు. ఇస్తే డబ్బులు ఇస్తే గోడకు వేసిన సున్నం లాంటిదే. కేర్ఫుల్గా ఉండండి. అంతేగాని ఏదో ఎవరికంటే ఎవరికి ఇది చేయకూడదు. పెద్ద పెద్ద షాపింగ్లకు వెళ్ళడం, షాపింగ్ చేయడం కూడా మంచిది కాదనమాట. అయిన తర్వాత ఆన్లైన్ షాప్స్ ఏమైనా ఉంటే మీకు యాప్స్ ఉంటే తీసేసేయండి, బెస్ట్. మీకు ఏదైనా వస్తువులు మీకంటికి కనబడుతుంటుంది. ఈ టైంలో అనవసరమైన డబ్బు అయితే ఖర్చు అయితే ఎక్కువ కనబడుతుంది అనమాట. ఈ స్థిరత్వంకి వస్తే ఈ అవలమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోవడానికి మరియు అనవసర రిస్కులు తగ్గించుకోవడం వల్ల మీరు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను చేసుకోగలుగుతారనమాట. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. కుటుంబ జీవనం ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి 2020 సంవత్సరంలో కుటుంబ జీవితం సానుకూలంగా మరియు సవాలుతో కూడిన అంశాలను రెండింటినీ కూడా తెస్తుందన్నమాట. సంవత్సర ప్రారంభంలో కుటుంబం వాతావరణం ఆప్యాయంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బలమైన బంధం ఉంటుంది. సోదరులతో మంచి సంబంధాలు ఉంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండడం వల్ల అనుకూలంగా ఉంటుంది అన్నమాట. శుభకార్యాలు జరుగుతుందన్నమాట. తర్వాత 6వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఇబ్బంది అవుతుంది.
అయితే సంవత్సరం ముందుకు సాగే కొద్దీ ఉద్యోగ బాధ్యతలు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోతారనమాట. ఉద్యోగంలో ఎక్కువ మీకు ప్రెషర్ అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. కుటుంబం మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం లేదా విద్య సంబంధిత సమస్యలు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఓపికగా వ్యవహరించాలి. అభిప్రాయ భేదాలు లేదా ఒత్తిడి వల్ల కుటుంబంలో ఉద్రిక్త ఏర్పడవచ్చు. ఇలాంటి సమయాల్లో స్పష్టంగా మాట్లాడుకోవాలి, అవగాహన చూపాలి, ఓపికగా మాట్లాడాల్సి వస్తుందన్నమాట. ద్వితీయార్థంలో రాహు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొన్నిసార్లు కుటుంబం సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడే అవకాశం కనబడుతుంది. అదే పితృస్థానం 9వ స్థానం అక్కడ రాహు ద్వితీయంలో ఉండడం వల్ల అంత మంచిది కాదనమాట కుటుంబంలో. అదే పదే పదే చెప్తూ వస్తున్నాము. కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైనా గ్రహాల సంబంధ విషయాలు ఉన్నప్పుడు మానసికంగా మనం ప్రిపేర్ అయ్యి ఓపికగా ఉండాలన్నమాట. ఓపిక చూపిస్తే మాత్రమే అనుకూలమవుతుంది. ఈ కుటుంబం మొత్తమైన మీ కుటుంబం అయితే మీకు మద్దతు అయితే నిలుస్తుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది. శని ప్రభావాలు మీకు రోగనిరోధక శక్తి, మనశ్శాంతి మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పెరుగుతుంది. మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన దినచర్యలు పాటించడం మంచిది. అదేవిధంగా శాకాహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే సంవత్సరం రెండో భాగంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెస్పిరేటరీ రిలేటెడ్ శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉండడానికి అవకాశం ఉంటుంది. గురువు 6లో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు జ్వరాలు వచ్చే అవకాశం కనబడుతుంది. నరాలకు సంబంధించిన మైగ్రేన్, హెడ్ఏక్స్ ఇవంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 8వ ఇంట్లో కేతు గోచారం కారణంగా చర్మ సంబంధ సమస్యలు, నోటి సంబంధ సమస్యలు మరియు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలే, పెద్దగా ఏమి ఇబ్బంది ఏమైతే ఉండదు. అయినా కూడా భయపడాల్సిన పని అయితే లేదు. మానసిక ప్రశాంతత లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టు గెట్ ప్రిపేర్డ్ అంటాం కదా, అలా ఉండాలన్నమాట. ఓకే, మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలి, ధ్యానం చేయాలి, మంచిదన్నమాట. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? మకర రాశి వారికి జాగ్రత్తగా వృద్ధి చెందాల్సిన సంవత్సరంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో మంచి అవకాశాలు ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో ఉన్న ప్రాజెక్టులు విస్తరించడానికి, భాగస్వాములు ఏర్పరచుకోవడానికి, బలమైన వ్యూహాలు అభివృద్ధి చేయడానికి చాలా అనుకూలమైన సమయం. 3వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీకు ధైర్యం మరియు కొత్త ఆలోచనలు వస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పరచుకుని కస్టమర్తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి నెట్వర్కింగ్ చేసుకోవడం చాలా మంచిది. మే నెల తర్వాత గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల వ్యాపారంలో కొన్ని అడ్డంకులు అయితే అవకాశం ఉంది. కొత్తగా ఎవరిని మీరు పార్ట్నర్షిప్స్ తీసుకోకపోవడం మంచిదన్నమాట. అదేవిధంగా మీకు కాంపిటీటర్స్ ఉన్నారు, వాళ్ళ మార్కెట్లో కొద్దిగా వాళ్ళ నుండి మీకు సవాళ్ళు ఎదురవుతుందని కేర్ఫుల్గా ఉండాలన్నమాట. హితశత్రువులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొత్త పార్ట్నర్లు తీసుకోకూడదు. కొత్త వ్యాపారాలను విస్తరించకూడదు. అదే ఉన్న వ్యాపారాన్ని మీరు నడిపితే సరిపోతుందన్నమాట. అదేవిధంగా స్వయం ఉపాధి వాళ్ళకు కూడా జీవనం వాళ్ళకు ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయంలో మిశ్రమ ఫలితాలే ఉంటుంది. గురువు గోచారంలో అనుకూలంగా ఉండడం వల్లే మీకు మంచి అవకాశాలు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు అయితే ఉంటుంది. ఏలినాటి శని పూర్తి అవ్వడం వల్ల మీరు మరిన్ని అవకాశాలు పొందుతారు. మరియు ఈ సంవత్సరం ప్రయాణాలు అధికంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. పెద్ద ప్రయాణాలు ఉండవు. అదేవిధంగా 9వ స్థానంలో ఉన్నప్పుడే శని దూర ప్రయాణాలు ఉంటామన్నమాట. ఇక్కడ 3వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద ప్రయాణాలు ఏమి ఉండవు. అదేవిధంగా గురువు గోచారం 6వ ఇంట్లో ఉండడం వల్ల మీకు అవకాశాలు వచ్చినప్పటికీ అది కేవలంగా ఆర్థికంగా అనుకూలిస్తుంది, కానీ మీకు పెద్దగా పేరు గుర్తింపు అవసరమేం లేదు. చాలామందికి ఏమంటే పేరు ప్రతిష్టల కంటే కూడా ధనమే ఇంపార్టెంట్ ఈ కాలంలో. వ్యూహాత్మకంగా ఆ విధానాన్ని మీరు ప్లాన్డ్గా మీరు ఫాలో అవ్వడం వల్ల భవిష్యత్తులో సుస్థిరమైన వృద్ధి, బలమైన పునాది వేసుకోగలుగుతారనమాట. విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? విద్యార్థులు అయితే చాలా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు 5వ ఇంట్లో ఉండడం వల్ల అనుకూలం అనమాట. 6వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంత పెద్దగా అవకాశాలు అయితే ఉండదన్నమాట. విజయం, జ్ఞాన వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఉన్నత విద్య కోసం అవకాశాలు కలుగుతుంది. మా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలి. మే నెల వరకు గురు గోచారం 5వ ఇంట్లో ఉండడం వల్ల
కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది మరియు పరీక్షల్లో బాగా రాణిస్తారు. సంవత్సరం రెండవ భాగంలో గురువు 6వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల కొన్ని సవాళ్ళు ఎదుర్కో వస్తుంది. అయినా కూడా ఓపికగా మనోధైర్యంతో ఉండాల్సి వస్తుంది. అదే మరికొంత కష్టపడాల్సి వస్తుంది. అడిషనల్గా ట్యూషన్స్, అడిషనల్ కోర్సెస్ తీసుకోవడం వల్ల మీరు ముందుకెళ్తారు. అవసరమైన మార్గదర్శకాలను ఎంచుకోవడం వల్ల మీరు చదువులు రాణించగలుగుతారు. పట్టుదలతో ఏకాగ్రతతో చదువుకుంటే ఈ సంవత్సరం మీద అవుతుందన్నమాట. పరిహారాలు ఏం చేయాలి? ఈ సంవత్సరం రాహుకేతువులకు గురువుకు మనం పరిహారాలు చేయాల్సి వస్తుందన్నమాట. గురువు కంటే మంచి గురువులకు పోయి వాళ్ళకు తాంబూలము ఇవంతా ఇవ్వడం, ఫలతాంబూలాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, అదేవిధంగా మేధా దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల అనుకూలమవుతుందన్నమాట. ప్రతి గురువారం కూడా అక్కడికి వెళ్ళడం, అర్చన చేసుకోవడం వల్ల గురువు నుండి అనుకూలమవుతుందన్నమాట. అదేవిధంగా గురువుకు శనగల హారం ఇవ్వడం కూడా మంచిదన్నమాట. రాహుకేతువులకు సంబంధించిన పూజలో రాహుకేతువులకు సరైన పూజా విధానం చేయడం వల్ల అనుకూలమవుతుంది. ఇంకా మీకు అనుకూలమయ్యేటుంటే మీరు మా మంచి పాత దేవస్థానాలు తమిళనాడులో కానీ పురాతనమైన దేవస్థానాలు మైసూర్ చాముండి ఇట్లాంటి దేవస్థానాలన్నీ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళడం, అప్పుడప్పుడు అర్చన చేసుకోవడం, ఏదైనా సేవలు చేయడం, వాళ్ళకు స్త్రీలకు ఏదైనా మంచి వాళ్ళ స్త్రీలకు ఏదైనా గుడ్డలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిదన్నమాట. అంటే వాళ్ళకి ఏదో వస్త్రాలు తీసేయడం వల్ల చాలా అనుకూలం ఉంటుంది. అదేవిధంగా గణపతి స్తోత్ర పారాయణాలు, గణపతి మూల మంత్ర జపాలు చేయడం వల్ల అనుకూలమైతే ఉంటుందన్నమాట. ఉద్యోగ సమస్యలు తెలుగుకోవడానికి గురు పరిహారాలు ఇవంతా చేసుకుంటూ వస్తే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు అన్నీ అనుకూలమవుతుంది. మేము ఈ మధ్యనే ఈ నాడీ జ్యోతిషం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాము. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది. ఇప్పుడు మా ఇంకొక మరీ బ్యాచ్ తొందరలో జాయిన్ చేస్తున్నాము. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా జ్యోతిషం నేర్పించడం జరుగుతుందన్నమాట. ఎక్కడ నక్షత్రాల నుండి, రాసుల నుండి, లగ్నం నుండి ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుందన్నమాట. నాడీ సిస్టమ్ తొందరగా నేర్పిస్తాము. 6 monthsలో అయిపోతుంది. దీంతోనే గవ్వల శాస్త్రం కానీ, తాంబూల ప్రశ్న కానీ, అదేవిధంగా అష్టమంగళ ప్రశ్న కానీ నేర్పించడం జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా 6 monthsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా ఏ ఒక్క సీక్రెసీని మా దగ్గర ఉంచుకోకుండా మాకు తెలిసినవన్నీ కూడా మేము తెలియజేస్తున్నాము. కావాల్సిన మెటీరియల్స్ రెడీ చేశాము. ఓపిక్గా చెప్పడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు జాయిన్ అవ్వచ్చు. దానికి తగినటువంటి రుసుము చెల్లించుకోవాల్సి వస్తుందన్నమాట అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. సన్మంగళాని.